రాబోయే జడ్పీటీసీ ఎంపీటీసీల ఎన్నికల్లో ప్రజలు యువకులను గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని జాగృతి నాయకులు తెలిపారు. నవీపేటలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికలపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా అడాహక్ కమిటీ చైర్మన్ దొంత ప్రవీణ్ విచ్చేశారు. తెలంగాణ జాగృతి మండల అధ్యక్షుడిగా పితాంబర్, ప్రధాన కార్యదర్శిగా బేగరి జనార్దన్లను రాష్ట్ర అధ్యక్షురాలు కవిత నియమించారని తెలిపారు. అనంతరం ప్రవీణ్ మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న స్థానిక పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఓడిన అభ్యర్థులు కృంగిపోకుండా రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం కోసం ప్రయత్నించాలన్నారు. స్థానిక ఎన్నికల్లో యువత ముందుకు రావడం చాలా సంతోషకరం అన్నారు. యువత ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిస్వార్థపరులైన యువతకు అధికారాన్ని కట్టబెడితే గ్రామం అభివృద్ధి దిశలో ప్రయాణిస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్య సలహాదారులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి పెద్ద మనస్సుతో గతంలో సర్పంచులుగా పనిచేసిన వారికి ప్రభుత్వం నుండి రావాల్సిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, వారికి నిధులు మంజూరు చేయించి ఆదుకోవాలని కోరారు. యువకులకు ప్రతి విషయంలోనూ అండదండగా ఉండే నాయకులను, పార్టీలను యువకులు ఆదరించాలని కోరారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి తరపున యువకులకు అవకాశం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అధికార ప్రతినిధి సంజీవ్ మరియు శ్రీకాంత్, నరహరి, వంశీ, భూమన్న తదితరులు పాల్గొన్నారు. దాంట్లో ఎలక్షన్లో భాగంగా ఓటమి పాలు ఒక్కో గ్రామంలో ఒక్కోళ్ళు ఇద్దరు ఉంటే ఒక ఇద్దరు ఓడిపోవడము, ఒకరు గెలవడం అనేది సర్వసాధారణంగా ఎలక్షన్లలో జరుగుతూ ఉంటాయి. ముందుగా ఏమంటే బోధన్ కాన్స్టిట్యున్సీ యావత్తు అన్ని గ్రామాలలో గెలిచిన సర్పంచులందరికీ జాగృతి అధ్యక్షురాలు కవితక్క తరపు నుంచి, జాగృతి కాన్స్టిట్యున్సీ కమిటీ తరపు నుంచి, నవీపేట మండల జాగృతి మండల కమిటీ నుంచి కూడా సర్పంచులందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఓటమి పాలైన యువ నాయకులందరికీ కూడా మళ్ళొకసారి అనేక ఛాన్సులు ప్రభుత్వాలలో ఉంటూ ఉంటాయి. మరి రాబోయే రోజుల్లో ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి, సొసైటీ చైర్మన్లు ఉన్నాయి, జెడ్పీటీసీలు ఉన్నాయి, సొసైటీ డైరెక్టర్లు ఉన్నాయి. ఇలా ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేయడానికి అనేక అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఓడిపోయిన నాయకులందరూ కూడా ఎటువంటి బాధ లేకుండా మళ్ళీ నిస్వార్థంగా గ్రామాలలో అనేక కక్ష రాజకీయాల దిశగా పోకుండా గెలిచిన సర్పంచులకు మనమందరం సహకరిస్తూ